జనగామ జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులపై భారీ ఫీజుల భారం మోపుతున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మబ్బు ఉదయ్ ఆరోపించారు. ప్రతి సంవత్సరం ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూ సామాన్య మరియు మధ్యతరగతి కుటుంబాలను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆయన అన్నారు. విద్య అనేది వ్యాపారం కాదని, ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండాల్సిన ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి అధిక ఫీజులు, అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం ఈ విషయంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు స్పష్టమైన విధానాన్ని అమలు చేసి ఫీజుల పెంపుపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే విద్యాశాఖ అధికారులు జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థల ఫీజు నిర్మాణాన్ని సమీక్షించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మబ్బు ఉదయ్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలకు ఈ యొక్క ప్రభుత్వాలు కొమ్ముగాస్తా ఉన్నాయి అని దృష్టిలో పెట్టుకొని బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాహీం శేఖర్ అన్న గారి ఆదేశానుసారం వారి అడుగుజాడల్లో ప్రతి జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రైవేట్ యూనివర్సిటీలు కానీ, ప్రైవేటు విద్యా సంస్థలే కానీ ఈ ప్రభుత్వాలు ప్రైవేటు విద్యా సంస్థలకు కొమ్ముగాస్తూ ఉన్నాయి. కాబట్టి పేద ప్రజలు ఆ మాదిరిగా ఫీజులు కట్టలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఏ విధంగానైతే పక్క రాష్ట్రాల్లో, తమిళనాడులో ఏ విధంగానైతే ప్రైవేటు యొక్క విద్యా సంస్థలకు ప్రభుత్వమే ఏ విధంగా ఒక ఫీజులను ఏర్పాటు చేసిందో, తెలంగాణ రాష్ట్రంలో కూడా అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వమే ఫీజులను ఏర్పాటు చేసే విధంగా ఒక బోర్డు పట్టికను పెట్టాలి. అదేవిధంగా విద్యా హక్కు చట్టాన్ని సరైన విధంగా అమలు చేసే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ జనగామ జిల్లాలో చూసుకుంటే రాక్పూర్ స్కూల్ అని పడ్డది. అక్కడ నర్సరీకే 40-50 వేలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏ విధంగా వ్యవసాయం చేసుకునే సామాన్యమైన ప్రజలు కూడా ఆ యొక్క ఫీజులను కట్టలేరు. ఈ జనగామ జిల్లా కేంద్రాన్ని ఉదాహరణగా తీసుకుంటున్నాం మనము. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు దీనిపై చొరవ తీసుకోవాలి. అదేవిధంగా ప్రైవేటు సంస్థలపై క్వశ్చన్ చేయాల్సిన అధికారులే, నాయకులే, ప్రజలకు అండగా నిలబడాల్సిన అధికారులు, నాయకులే అట్లాంటి విద్యా సంస్థలకు అండగా నిలబడతా ఉన్నారు. కాబట్టి ఈ ప్రైవేటు సంస్థలకు వంతపాడే ప్రభుత్వాలను ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కూలదోస్తామని హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి. కాబట్టి తక్షణమే ఈ యొక్క విద్యా సంవత్సరంలో ప్రైవేటు విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వాలే ఈ యొక్క మనకు పట్టికను ఏర్పాటు చేయాలి. ఎంత ఫీజులు కట్టాలని సరైన పద్ధతిలో ఆ పట్టికను ఏర్పాటు చేసి విద్యను అందరికీ అందించే విధంగా న్యాయం చేయాలి. అదేవిధంగా విద్య నేర్చుకుంటే మాత్రమే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాల మీద కానీ, మిగతా కులాల మీద కానీ మా యొక్క ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు దాడులు చేస్తారు, క్వశ్చన్ చేస్తారు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో విద్యను మాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందనియకుండా చేసే యుద్ధమే ఇది. బహుజన వర్గాలకు విద్యను దూరం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే కాదు, ఈ యొక్క యుద్ధానికి మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజల పక్షాన నిలబడతామని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ యొక్క యుద్ధంలో పాల్గొనాలి. అదేవిధంగా ప్రతి ఒక్క పేదవాడికి విద్యను అందించే విధంగా అందరూ కలిసికట్టుగా పోరాడాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. జనగామ జిల్లా ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో అద్భుత ఫలితాలు సాధించి వేలాది మంది విద్యార్థుల విజయాలకు మార్గదర్శకంగా నిలిచిన విద్యాసంస్థ ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్ ఇప్పుడు జనగామలో ప్రారంభమైంది. 24 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో డైనమిక్ చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి గారి పర్యవేక్షణలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం అంకిత భావంతో ముందుకు సాగుతున్న జనగామ జిల్లాలోని మొట్టమొదటి కార్పొరేట్ జూనియర్ కళాశాల ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్.
విద్యార్థుల విజయమే లక్ష్యంగా నిష్ణాతులైన కోట, రాజస్థాన్ ఫ్యాకల్టీ ద్వారా నాణ్యమైన బోధన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని తరగతులు డిజిటల్ విధానంలో నిర్వహించబడును. బాలికలకు, బాలురకు విడివిడిగా ప్రత్యేక తరగతి గదులు, జనగామతో పాటు దూర ప్రాంత విద్యార్థుల కోసం సౌకర్యవంతమైన బస్ సదుపాయం, నాణ్యమైన, రుచికరమైన, పోషకాహారంతో కూడిన భోజనంతో అధునాతన గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ సౌకర్యం. మీ కలలకు రెక్కలు తొడిగే విద్య, మీ లక్ష్యాలను చేరుకునే మార్గం, మీ విజయానికి బలమైన పునాది. ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. జూన్ 10 నుండి తరగతులు ప్రారంభం. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే అడ్మిషన్ పొందండి. హైదరాబాద్ రోడ్, అరోమా హోటల్ ఎదురుగా, భారత్ గ్యాస్ ప్రక్కన, జనగామ. 6281043231 7660444231. ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.